హాయ్ చైతన్య గారు. హలో అండి. చైతన్య గారు, ఇవాళ రేపు పిల్లలకైనా పెద్దలకైనా ఇంత చిన్న సమస్య అయినా వాళ్ళ రేంజ్కి అది ఎక్కువే. భూతద్దంలో చూసుకొని దాని గురించి ఆలోచించి నిద్ర పట్టకుండా, నిద్ర లేకుండా నాకు నిద్ర పట్టట్లేదు అని అంటూ ఉన్నారు. దానికి సంబంధించి అసలు ఎందుకు వస్తుంది, ఏం చేయాలి దానికోసం? నిద్రలేమి సమస్య, ఇన్సోమియా గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎప్పుడైతే మనిషి పడుకుంటాడు అప్పుడు మనిషి కోమాలో పోయినట్టు. అంత నిద్ర పడుతుందా అని? అంటే నిద్ర రావాలి, కానీ దానికోసం ఏం కావాలి? బ్రెయిన్కి రెస్ట్ కావాలి. ఏమైపోతుంది? ఏదో ఆలోచన, ఆందోళన, దానివల్ల చాలా మందికి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు మనమైతే మీరు చెప్తున్నారు చిన్న పెద్ద ఏదో చిన్న విషయం కూడా చాలా ఎక్కువ ఆలోచిస్తారు కొందరు, దానివల్ల నిద్ర ఆ రోజు అయితే డిస్టర్బ్ అవుతుంది. కరెక్ట్. కానీ ఒక్కొక్కసారి సమస్యలు ఎట్లా అయిపోతాయి అంటే అవి పోయి మైండ్లోకి వెళ్ళి ఎట్లా అంటే మన దగ్గర ఒక పేషెంట్ నిద్రలేని సమస్యతో వచ్చిండ్రు. నేను అడిగిన ఏమైంది, ఎప్పటి నుంచి వస్తలేదు నిద్ర అంటే 3 ఏళ్ల నుంచి నిద్ర రావట్లేదు అన్నారు. 3 months బ్యాకే వచ్చింది. 3 ఏళ్ల నుంచి నిద్ర వస్తలేదు. ఎందుకంటే మరి ఏజ్ ఎంత అండి? 24 years, అన్మ్యారీడ్. అన్మ్యారీడ్ 24 years, ఫీమేల్ మేల్ మేల్ పేషెంట్, ఉద్యోగం చేసుకుంటుండు. ఏమైంది అంత పెద్ద సమస్య అంటే ఆయన ఒకటే అన్నాడు, మా ఇంట్లో కోవిడ్ వచ్చినప్పుడు అందరు కోవిడ్ వచ్చింది, అందరూ పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయినాం. కానీ మా మేనత్త వాళ్ళ హస్బెండ్, వాళ్ళకి 2 పిల్లలు, 30 years, ఒకటి 28 years. వాళ్ళ ఇంట్లో 3 పోయినరు. ఇప్పుడు మేనంతా ఒక్కటే మిగిలింది. చనిపోయారా? అయితే నేను అడిగాను, అయితే ఏమైంది అంటే ఆ షాక్ అయిపోయింది. ఏమైందంటే నాకు కూడా కోవిడ్ వచ్చింది కదా, నేను పోతే భయం నాకు, మా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు, 100 ఆలోచనలు. అయితే నేనేమనుకున్నా, ఈ కోవిడ్ వేవ్, ఫోబియా లాగా ఈ కోవిడ్ వేవ్ ఉన్నప్పుడు వరకు నేను ఏం చేస్తా, గంటకు అలారం పెట్టుకుంటా, పడుకుంటా, గంటకు లేచి నేను ఉన్నానా లేదా చూసుకొని మళ్ళీ పడుకుంటా. అట్లయినా 2 నెలలు చేసి దాని తర్వాత నిద్ర వస్తలేదు. అంటే భయం ఎట్లా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది ఆలోచించడం. ఆయనకి ఎక్కడ పోతాను అనేసి భయం. నిద్రలో గంటకి లేవడం, చూసుకోవడం నేను ఉన్నానా లేదా, మళ్ళీ పడుకోవడం. అట్లా చేస్తే ఏమైపోయిందంటే ఇప్పుడు మన బ్రెయిన్ ఉంటుంది కదా, మన బ్రెయిన్లో కెమికల్స్ ఉంటాయి, దాన్ని న్యూరో ట్రాన్స్మిటర్లు అంటారు. దాంట్లో ఒకటి మెలటోనిన్ ఉంటుంది. ఈ మెలటోనిన్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉండదు కదా, తక్కువ అయిపోతుంది కదా, అప్పుడు నిద్రలేని సమస్య స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్లో చాలామంది అమ్ముతారు మెలటోనిన్ ట్యాబ్లెట్లు, మెలటోనిన్ గమ్మీస్. ఇవి వితౌట్ ప్రిస్క్రిప్షన్ కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారు, అవేం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎందుకు ఉండవు? నేను అదే అంటున్నాను. ఏమవుతుంది, అరే ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు వేసుకుందాం అనేసి తినడం పడుకోవడం. దాంట్లో ఏమైపోతుంది, ఎంత మెలటోనిన్ ప్రొడ్యూస్ అవుతుంది బ్రెయిన్లో, అది కూడా అవడం ఆగిపోతుంది. బయటికి వెళ్ళి మీరు సప్లై చేస్తున్నారు కదా, అదొక సైడ్ ఎఫెక్ట్. మళ్ళీ వేరే న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. దాంతో యాంగ్జైటీ, ఫోబియాస్ ఇవన్నీ పెరుగుతాయి. పేషెంట్ కూడా ట్రై చేసిండ్రు గమ్మీలు, అవి వేసుకుంటే నిద్ర వస్తుంది, లేకపోతే నిద్ర వస్తలేదు. మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఆ గమ్మీలు అన్నీ ఆపేసినాం. 3 monthsలో నిద్రలేని సమస్య సాల్వ్ అయిపోయింది. అంటే కేవలం నిద్రకే ఇస్తారండి హోమియోపతిలో? మీరు ఎలా ట్రీట్ చేస్తారు? ఎట్లా ట్రీట్ చేస్తామంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ న్యూరో ట్రాన్స్మిటర్ ఇంబ్యాలెన్స్ సెట్ అవుతుంది హోమియోపతితో. దాని తర్వాత సెకండ్, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏదైనా డిస్టర్బ్డ్ ఉన్నాయి, దానివల్ల పేషెంట్ ఎమోషన్స్ ఏమైనా డిస్టర్బ్ అవుతున్నాయి అంటే ఆందోళన వల్ల నిద్ర రావట్లేదా, డిప్రెషన్ వల్ల నిద్ర రావట్లేదా, అవి కూడా సాల్వ్ అవుతాయి ఆటోమేటికలీ. మళ్ళీ థర్డ్, నిద్ర గోళీలు వేసుకొని పడుకుంటారు, కానీ ఆ నిద్ర గోళీలతో వచ్చే స్లీప్ న్యాచురల్ స్లీప్ కాదు. దాని అర్థమైంది, స్లీప్ సైకిల్ కంప్లీట్ కాదు. మన గోళీలతోటి న్యాచురల్ స్లీప్ వస్తుంది, స్లీప్ సైకిల్ కూడా కంప్లీట్ అవుతుంది. స్లీప్ సైకిల్ అంటే ఏంది, స్లీప్ మనం చేసినప్పుడు దాంట్లో ఫేజులు ఉంటాయి. సో ఆ ఫేజులు కూడా కంప్లీట్ అవ్వాలి, లేకపోతే మీ స్లీప్ న్యాచురల్ కాదు. అట్లా సో ఇవి మనం చేస్తాం. ఎట్లా? న్యాచురల్ హోమియోపతి మెడిసిన్స్ తోటి. దేనికైతే సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కదా, అవే వాడతాం మనం. ఇప్పుడు నో పేషెంట్ ఈజ్ ఈక్వల్ కదండి. ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతుంటాడు, ఒక్కొక్క సమస్య ఉంటుంది. మరి వాటందరికి ఒకటే ఫార్ములా ఎట్లా వర్కౌట్ అవుతుంది హోమియోపతిలో? నేనే ఇది క్రాస్ క్వశ్చన్ పెడతాను. ఎందుకు? ఇప్పుడు 1 month బ్యాక్ ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చారు మన దగ్గర. యానోరెక్టల్ క్యాన్సర్ ఉండే, మెటాస్టాసిస్ ఉండే, అంటే బాడీలో వేరే పార్ట్స్లో వెళ్ళిపోయింది క్యాన్సర్. అయితే ఈ పేషెంట్కి నేను మందు ఇచ్చినా కదా, ఆ సేమ్ మందు నేను వేరే పేషెంట్లో మోకాళ్ళ నొప్పుల కోసం కూడా వాడతాను. అయితే ఎట్లా అంటే హోమియోపతిలో ఎట్లా అంటే
మనం డ్రగ్స్ ఏవైతే ప్రూవ్డ్ ఉంటాయి కదా అవి హెల్దీ హ్యూమన్ బీయింగ్స్లో ప్రూవ్ అవుతాయి. వేరే వేరే రీజన్స్లో ఎట్లయితే డిస్కంఫర్ట్ ఉంటుంది, ఇప్పుడు ఒక డ్రగ్ ప్రూవింగ్ టైంలో మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయి అనుకోండి, అంటే అది మోకాలు నొప్పి పేషెంట్కి పనిచేస్తుంది అనమాట. అట్లా ఒక్క మందు క్యాన్సర్కి కూడా పనిచేస్తుంది, హెడేక్కి కూడా పనిచేస్తుంది, లూజ్ మోషన్స్కి కూడా పనిచేస్తుంది. అందుకే మనం పేషెంట్కి మెడిసిన్ ఇస్తామంటాం, మనం రోగానికి మెడిసిన్ ఇవ్వము. సో హౌ డు యూ టేక్ కాల్? హౌ డు వీ టేక్ కాల్ అంటే ఫిజికల్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవైతే రాసుకుంటాం, దాంతోపాటు మెంటల్ సిమ్టమ్స్. ఇప్పుడు ఈ పేషెంట్ ఎట్లా చేస్తుండు, అలారం పెడుతుండు, పాడుకుంటుండు, లేస్తుండు, సేమ్ సిమ్టమ్ మాకు బుక్స్లో ఉంటుంది. అది ఏ డ్రగ్స్లో కవర్ అవుతుంది అది చూసుకోవాలి. మళ్ళీ ఆ డ్రగ్స్లో ఏ డ్రగ్ నిద్ర లేని సమస్యకి పనిచేస్తుంది అవి షార్ట్ లిస్ట్ చేయాలి. మళ్ళీ ఫిజికల్ మేకప్ కూడా ఉంటుంది పేషెంట్ది, అది ఏ డ్రగ్కి సెట్ అవుతుంది, ఇవన్నీ చూసుకొని మనం మెడిసిన్ ఇస్తాం. దీన్ని రిపర్టరైజేషన్ అంటారు. ఓకే, అట్లా చేస్తే పేషెంట్కి రిలీఫ్ కాదు, క్యూర్ వస్తుంది. అంటే రోగం పూర్తిగా వెళ్ళిపోతుంది బాడీలోకి. ఈజ్ దర్ ఎనీ సిచ్యువేషన్కి నేను ఈ మందు వేసుకున్నాక నాకు ఇట్లాంటి సిమ్టమ్ వస్తుంది, లైక్ నాకు వేడి అనిపిస్తుంది, లేకపోతే నాకు డైజెషన్ సరిగా అవ్వట్లేదండి, నాకు పొట్టంతా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా ఉంది, క్యాన్ యూ డూ సంథింగ్ ఫర్ మీ అని మళ్ళీ మీకు కాల్ చేసి అడిగిన సందర్భాలు ఉంటాయా? ఆర్ అదర్వైజ్ మీరు చెప్పడం కానీ మీకు ఎలా పనిచేస్తుందో ఒక 2 daysలో నాకు అప్డేట్ ఇవ్వండి అట్లా అడగడం కానీ ఉంటుందా? నా దగ్గర లాస్ట్ వీక్ భువనేశ్వర్ నుంచి పేషెంట్ వచ్చారనమాట. ఓకే, నైట్ ట్రావెల్ చేసి వచ్చారు. నైట్ మొత్తం నిద్ర లేకుండే పేషెంట్కి, ఆ పేషెంట్కి నరాల బలహీనత ప్రాబ్లం తోటి వచ్చారు. మన దగ్గర వచ్చినప్పుడే చెప్పారు, బాగా లాగుతున్నాయి సార్, ఇంకా నిన్న నిద్ర కూడా లేకుండే అనేసి. ఓన్లీ మన ట్రీట్మెంట్ కోసం వచ్చారు. మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఉంది. ఓకే, స్టేషన్కి పోతే ట్రైన్ స్టార్ట్ అయిన 1 hour తర్వాత మెడ నొప్పి వచ్చింది. మనం ఒక డోస్ ఇస్తాం క్లినిక్లో, పేషెంట్కి ఒక డోస్ ఇస్తాం స్టార్టింగ్ ఆఫ్ ట్రీట్మెంట్లో. నాకు ఫోన్ చేసి అడిగినారు, ఆ డోస్ తీసుకున్నప్పటి నుంచి నాకు మెడ నొప్పి ఉంది సార్, దానివల్ల ఏమైనా అయిందా? నేను ఒకటే అన్నాను, ఆ డోస్ ఇవ్వకపోతే కూడా అవుతుండే, మీరు మొత్తం నైట్ పడుకోలేదు, ఫుల్ టయర్డ్ ఉన్నారు, ఆల్రెడీ మీ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకే మెడ కూడా పట్టేసింది. డోస్ తీసుకున్నా తీసుకోకపోయినా అది ఓన్లీ కోఇన్సిడెన్స్. కొందరు పేషెంట్లకు ఎట్లా అనిపిస్తుంది, అరే ఈ మందులు వేసుకున్నప్పటి నుంచి నాకు జర పెరిగిపోయినాయి. చాలా మందికి ఏం డౌట్ ఉంటుంది, హోమియోపతి వేసుకుంటే ఫస్ట్ పెరుగుతుంది, దాని తర్వాత తగ్గుతుంది. అట్లా ఎక్కడ అవ్వదు. కొంతమంది డాక్టర్స్ చెప్పడం కూడా అలాగే చెప్తారు చైతన్య గారు, డోంట్ వరీ, కొంచెం పెరిగినట్టే పెరిగి మళ్ళీ మెల్లిమెల్లిగా అట్లా అస్సలు సబ్సైడ్ అవుతుంది. ఎందుకంటే పొటెన్సీ అనేది ఉంటుంది, అంటే మెడిసిన్ పవర్. దాంట్లో సెంటిసిమల్ స్కేల్ ఉంటుంది హోమియోపతి మెడిసిన్స్లో, డెసిమల్ స్కేల్ ఉంటుంది, 50 మిలిసిమల్ స్కేల్ ఉంటుంది. మనం వాడే మందులు 50 మిలిసిమల్ స్కేల్. మొత్తం లోకంలో ఒక 200-300 డాక్టర్లు వాడతారు నాకు తెలిసి. దీంతో పెరిగేసి తగ్గడం ఉండదు, ఓకే, డైరెక్ట్ తగ్గడమే ఉంటుంది. మళ్ళీ ఈ సెంటిసిమల్ పొటెన్సీస్ ఉంటాయి కదా, ఆ పొటెన్సీలే వాడతారు చాలా మంది డాక్టర్లు. దాంతో కొద్దిగా పెరిగి తగ్గడం ఉంటుంది, కానీ 50 మిలిసిమల్ స్కేల్లో అయితే ఛాన్సే లేదు. సో నా పర్సనల్ ప్రాక్టీస్లో అయితే నేను 50 మిలిసిమల్ స్కేలే వాడతాను. ఓకే, ఎందుకంటే చాలా ఆల్రెడీ పేషెంట్కి బాధ ఉంది, మనం ఇంకా మన బాధ పెంచుడు ఏం చేస్తాం అట్లా. రైట్, టు వైండ్ అప్ ద హోల్ టాపిక్, వాట్ డు యూ వాంట్ టు సే? లైక్ నిద్ర లేని సమస్య ఓన్లీ మనకు ఆందోళన వల్ల, డిప్రెషన్ వల్ల, వీటి వల్లనే కాదు. ఒక్కొక్కసారి మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా వస్తుంది, ఒక్కొక్కసారి మనకేమైనా టెన్షన్స్ ఉంటే కూడా వస్తుంది. సో మీకు నిద్ర లేని సమస్య ఉంటే హోమియోపతి ట్రీట్మెంట్ వాడండి, ఎందుకంటే దీనికి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు అండ్ ఎడిక్షన్ కూడా ఉండదు. వేరే గోళీలు వేసుకుంటే దానికి అలవాటు అయిపోతుంది వాళ్ళకి. ఇది లైఫ్ లాంగ్ వేసుకునే అవసరం లేదు. కొందరు పేషెంట్లకు 20 ఏళ్ల నుంచి ఉండే ప్రాబ్లం, మనం 3 నెలల్లో మందులు కూడా ఆపేసినాం, ఇప్పుడు హాయిగా పడుకుంటారు వాళ్ళు. సో అట్లా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు.